రైట్. కర్నూలు జిల్లాలోని క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ హాస్టల్లో సరైన సదుపాయాలు లేకుండా, అదేవిధంగా హాస్టల్లో వడ్డించేటటువంటి భోజనంలో పురుగులు వస్తున్నాయి, తమకు ఈ పురుగులు అన్నం పెడుతున్నారని చెప్పి విద్యార్థులు అయితే ఆందోళన చేపట్టారు. దీన్ని ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లినా కనీసం స్పందించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ముఖ్యంగా మీరు ఈ ఆందోళన చేపట్టడానికి కారణం ఏంటి? అంటే సిల్వర్ జూబ్లీ కాలేజ్ అనేది గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, కానీ ఇది ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజా తెలియట్లేదు. బయటికి చూస్తే గవర్నమెంట్ కాలేజ్ అని చెప్తున్నారు, కానీ ఇక్కడ కట్టే ఫీజెస్ చూస్తే అది ప్రైవేట్ కాలేజే. దీన్ని ఇక్కడ చదివే బదులు ఇంకెక్కడ చదివితే ప్రైవేట్ కాలేజ్లో మ్యాక్సిమం ఇలాంటి ప్రతి ఒక్క స్టూడెంట్ బయట చదవగలరు ఇక్కడ కట్టిన డబ్బులతో అయితే. అలాగే ఇక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలాగో లేవు, కొన్ని వాష్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేవు. అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే మాతో చేయించారు, దానికంటూ ఒక వర్కర్స్ లేరు, ఏం లేవు, ఫుడ్ బాగోదు, ప్రతిదానికి వాష్రూమ్స్ అసలు ఇక్కడ ఇప్పుడు బ్లాక్ అయ్యి 1 month అయింది, కానీ ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోలేదు. ప్రతిదానికి ఫీజు మేమే పే చేయాలి. ఫుడ్కి మళ్ళీ హాస్టల్ ఫీజు 4,000 పే చేస్తాము. మళ్ళీ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పుకోవడం, మళ్ళీ జేవీడీ కూడా పడుతుంది. జేవీడీ కూడా మాకు 1 రూపాయి రావట్లేదు. హాస్టల్కి ఫీజు పే చేస్తున్నాం. మ్యాక్సిమం ప్రైవేట్ కాలేజ్లో చదివినట్టే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పుకోవడానికి తప్ప ఇక్కడ ప్రైవేట్ కాలేజ్ పద్ధతులే ఉన్నాయి ఇక్కడ. మేము సిల్వర్ జూబ్లీ కాలేజ్ నుంచి వచ్చామన్నా. మాకు డైలీ మాకు పెట్టే ఫుడ్ ఏం బాగుండట్లేదు. మార్నింగ్ టిఫిన్ కానీ ఉప్మాలో కానీ మొత్తం పురుగులు అవి వస్తున్నాయి. దీనికి గత ప్రభుత్వంలో కూడా బయటకి చెప్పాం, మొత్తం బయట వాళ్ళకి సార్స్ కానీ మొత్తం అందరికీ చెప్పినా సరే ఎటువంటి జస్టిస్ కూడా జరగలేదు. మాకు ఈ సంవత్సరం అయినా సరే, మాకు కొత్త ప్రభుత్వంలో అయినా సరే మాకు న్యాయం జరుగుతుందని ఇక్కడికి వచ్చాం. మాకు చూసినట్లయితే డైలీ మార్నింగ్ పెట్టే టిఫిన్లో కానీ, మధ్యాహ్నం పప్పులో కానీ నాణ్యత లేదు. దాంట్లో పెట్టే క్వాంటిటీ కానీ ఏం బాగుండట్లేదు. దాంట్లో పురుగులు కూడా వస్తున్నాయి. ఇది ఎన్నోసార్లు మీడియా దృష్టి తీసుకెళ్ళాలని చూసినా కానీ దీనికి తగిన న్యాయం అనేది జరగలేదు. అదేవిధంగా ఈరోజు మేము మా ఫ్రెండ్స్ అందరం కలిపి మాకు న్యాయం జరుగుతుందని కలెక్టర్ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. ఈరోజు ఎలా అయినా సరే మా విన్నతిని కలెక్టర్ గారికి తెలియజేయాలని మేము మా ఫ్రెండ్స్ అందరం మార్నింగే ఎండలో అక్కడి నుంచి నడుచుకుంటూ సిల్వర్ జూబ్లీ కాలేజ్ నుంచి నడుచుకుంటూ ఇక్కడ వరకు రావడం జరిగింది. మాకు తగిన న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. రోజు అదే ఉంటుంది. కూరగాయలు సార్ ఇవి టమాటా పండ్లు సార్, దీనిలో వాడేది కూడా సగమే సార్. మళ్ళీ ఈ రోజు సార్ ఫ్రెష్ పొద్దునట్టు వచ్చినాయి సార్. ఎవరైనా హాస్టల్ వర్కర్స్ కి డబ్బులు ఎవరు పే చేస్తారు సార్? సాలరీస్ గవర్నమెంట్. మాకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి సార్. మాకు అసలు ఎటువంటి ఫండ్ వస్తుందో రావట్లేదు కూడా మాకు తెలియట్లేదు. మాకు అసలు మినిమం రెసిడెన్షియల్ ఫుడ్లా కూడా పెట్టట్లేదు సార్. మేము పాత స్కూల్లో, మా పాత మోడల్స్ కాలేజెస్లో గవర్నమెంట్లోనే చదివాం. ఇక్కడ కూడా గవర్నమెంటే, కానీ ఇక్కడ ప్రతిదానికి మేము ఫీజు పే చేయాలి సార్. ఎగ్జామ్ ఫీజు దగ్గర నుంచి కాలేజీ ఫీజు, అదేవిధంగా హాస్టల్ ఫీజు కూడా మేమే పే చేసుకుంటున్నాం. కానీ మాకు ఫుడ్ అయితే మాత్రం సరిగ్గా పెట్టట్లేదు సార్. ఒక్కొక్కసారి అన్నం అనేది ఉడకదు, ఒక్కొక్కసారి అన్నం అనేది సఫిషియెంట్గా సరిపోదు సార్. మాకు మినిమం న్యూట్రిషన్ ఫుడ్ అయితే ఏమాత్రం కూడా పెట్టట్లేదు. అదేవిధంగా మాకు ఏమైనా ఒంట్లో బాగోకపోయినా సరే మినిమం నర్స్ ఫెసిలిటీ కూడా లేదు సార్. ఇంతమంది గర్ల్స్ ఉన్నప్పటికీ మాకు ఒంట్లో బాగోకపోయినా సరే మాకు మెడిసిన్స్ ఇవ్వడం కానీ అటువంటివన్నీ, అంటే చిన్న మెడిసిన్స్ అయితే ఇస్తారు సార్. మాకు ఏమైనా ఒంట్లో బాగోకపోతే అసలు మినిమం ఫెసిలిటీస్ కూడా ఇక్కడ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు సార్. పీసీఓడి అని చాలా సమస్యలు ఇక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది సార్. ఇక్కడ ఫుడ్ బాగోక మేము ఎంత దూరాల నుంచి వచ్చి మా ట్రైన్ ఎక్స్పెన్సెస్ ప్రతి ఒక్కటి మేమే కట్టుకుంటున్నాం, కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే ఉండట్లేదు సార్. పేరుకు మాత్రమే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలా ఉంది. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా వచ్చే టైం వచ్చింది సార్. నెక్స్ట్ ఆగస్ట్ నుంచి వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోతారు. మా జూనియర్స్ కూడా మాలాగే బాధపడతారు సార్. అంటే ఎక్కువ మంది తక్కువ ఫండ్స్లా మాకు అక్కడ ఉన్నాయి సార్. మాకు ఇక్కడ ఈ సమస్యను కలెక్టర్ గారు పరిష్కరించాలని కోరుకుంటున్నాం సార్. సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థులు ఏదైతే తమ హాస్టల్లో సరైన సదుపాయాలు లేవు, కనీసం మేము తినే ఆహారం కూడా కల్తీ ఆహారం పెడుతున్నారో, దాంట్లో పురుగులు ఇవన్నీ వస్తున్నా కూడా పట్టించుకోవడం లేదని విద్యార్థులు అయితే ఆందోళన చేపట్టారు. తక్షణమే దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి దీనిపై చర్యలు తీసుకొని సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ వీసీపై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి.